అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, అలాగే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆతృతతో వెయిట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉంది. ప్రతి ఒక్క మదిలో ఉన్న ఒక క్వశ్చన్, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అంటే ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇక్కడ వైసీపీ చాలా ధీమాగా మాకు 125 సీట్లు వస్తాయి, మళ్ళీ మేమే ప్రమాణ స్వీకారం చేస్తాము అని చాలా ధీమాగా ఉన్నారు. మేకపోతు గాంభీర్యం లాగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే నేనేమంటున్నా అంటే వైసీపీకి 20 నుంచి 25 సీట్ల మధ్యలోనే మాత్రమే వస్తుంది, కూటమి గెలిచే అవకాశం ఉంది అని నేను అంటున్నా. ఎందుకంటే మీకు ఒక చిన్న లెక్క చెప్తా. మీకు ఒక చిన్న లెక్క చెప్పిన తర్వాత మీరే ఆలోచించండి. ఆ లెక్కను ఆలోచించండి, ఆ సర్వేని, ఆ అనాలిసిస్ని మీరే ఒకసారి ఆలోచించండి. మీకు నేను చెప్పిన లెక్కను బట్టి మీకే అర్థమవుతుంది. వైసీపీకి నేను చెప్పింది 20 నుంచి 25 సీట్లు వస్తాయని మీరే ఒప్పుకుంటారు. అయితే ఈ లెక్క చెప్పే ముందుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. అయితే 2019లో లెక్క మనం ఒకసారి తీసుకుందాం. 2019లో లాస్ట్ ఎలక్షన్లో టీడీపీకి 44% వచ్చింది, అలాగే వైసీపీకి 50% వచ్చింది, అలాగే జనసేన పార్టీకి 6% వచ్చింది. ఈ లెక్క, ఈ 44, 56 ఈ లెక్క వైసీపీ చెప్పే లెక్క. వాళ్ళు గతంలో చెప్పిన లెక్కే ఇది. ఇంతకుముందు మన ఈ మధ్య కూడా చెప్పారు, ఇదే లెక్క చెప్పారు. మనం ఆ లెక్కనే ఒకసారి అనలైజ్ చేద్దాం. వాళ్ళు చెప్పింది 44, టీడీపీ 44, వైసీపీ 50, అలాగే జనసేన 6. ఈ లెక్కనే మనం ఒకసారి టాలీ చేద్దాం. ఇప్పుడు టీడీపీకి ఇప్పుడు జనసేన అలాగే టీడీపీ కూటమిలో ఉంది కాబట్టి ఏదైతే లాస్ట్ ఎలక్షన్లో జనసేనకి 6% వచ్చిందో, 6% వచ్చిందో, ఆ 6% టీడీపీకి యాడ్ అవుతుంది. అంటే గతంలో టీడీపీకి 44%, ఈ ఒక 6 కలిపితే 50%. ఇప్పుడు జస్ట్ నౌ ఈ ఎలక్షన్లో 50% టీడీపీకి ఉంది. అలాగే మనం వైసీపీ 50%, మనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. 50% ఉంది అనుకుందాం, మనం అనుకుందాం 50% ఉంది. అలాగే టీడీపీ జనసేన 50%, 2 కూటములు ఉన్నాయి కాబట్టి 50%, 50-50. అయితే ఇక్కడ మనం టీడీపీ గురించి మాట్లాడితే టీడీపీ అధికారంలో లేదు. అలాగే టీడీపీకి సంబంధించి ఈ 50% ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో అది తగ్గే అవకాశం లేదు, తగ్గదు. ఎందుకంటే వాళ్ళు అధికారం లేదు, వాళ్ళు ఎలాంటి తప్పులు చేయలేదు, సో అది తగ్గే అవకాశం లేదు. కానీ తగ్గలేదు కదా, మనం కొంచెం పెంచదాము అనుకోవద్దు, మనం పెంచొద్దు. మనం పెంచకుండా 50% మాత్రమే పెట్టేసుకుందాం. అలాగే వైసీపీ 50%. దీన్ని కూడా ఒకసారి మనం దీన్ని పెంచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ 50% అది తగ్గిపోతుంది గ్యారెంటీగా. ఇక్కడ టీడీపీ పర్సెంటేజ్ పెంచాల్సిన అవసరంలా, ఇక్కడ వైసీపీ పర్సెంటేజ్ తగ్గించాలి. అంటే వ్యతిరేక ఓట్లు కానీ, అలాగే చదువుకున్న ఓట్లు కానీ, అలాగే ఇంకా బీసీలు కానీ, ఇంకా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, వీళ్ళ ఓట్లన్నీ కూడా తగ్గించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చాలా ప్రభుత్వం మీద, వైసీపీ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. మనం ఒక్కసారి మన భారీగా కాకుండా కొంచెంగా మనం తగ్గించుకుందాం, లాజికల్గా తగ్గించుకుందాం. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇంకా అదర్ కులాలు, మైనారిటీలు, ఇవన్నీ ఓట్లు కలిసి ఒక 4% అనుకుందాం. 4% ఖచ్చితంగా పడద్దు కదా, దానికి ఎక్కువ పడద్ది. కానీ మనం రీజనబుల్గా చెప్పుకుందాం. 4% ఖచ్చితంగా పడద్ది. అలాగే వ్యతిరేకత ఓటు చాలా ఉంది, బీభత్సమైన వ్యతిరేకత ఉంది వైసీపీ పార్టీ మీద.
దానికి మనం ఒకటి వేసుకుందాం, 1% వేసుకుందాం, తక్కువలో తక్కువ 1% వేసుకుందాం. అలాగే మిగతా ఇంకా అంటే కొత్తగా ఓట్లు జనరేట్ అయిన వాళ్ళు ఈసారి ఎలక్షన్లకి కొత్త యువతకి, కొత్త రక్తానికి ఓట్లు రావడం జరిగింది. ఆ ఓట్లన్నీ కూడా కూటమికే పడుతున్నాయి, కూటమికే పడ్డాయి కూడా. ఎందుకంటే వాళ్ళకి జాబులు కావాలి, వాళ్ళకి జాబులు కావాలంటే కూటమి అధికారంలోకి రావాలి. ఈ వైసీపీ అధికారంలోకి వస్తే జాబులు రావు. వాళ్ళకి జాబులు రావాలన్నా, వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలన్నా వాళ్ళకి ఖచ్చితంగా కూటమి రావాలి. కాబట్టి వాళ్ళ కూటమికే ఖచ్చితంగా వాళ్ళు ఓటేస్తారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, చదువుకున్న వాళ్ళు, ఇంటికాడ ఉన్న వాళ్ళు, జాబు లేని వాళ్ళు, ఈ 5 సంవత్సరాలు ఒక్క జాబ్ ఇవ్వని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా అలాగే కూటమికి వేస్తారు. అలాగే ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా కూటమికి వేసే అవకాశం ఉంది. ఇవన్నీ తీసుకున్నా ఇవన్నీ ఓటు పర్సంటేజ్ 1% తీసుకుందాం. మనం ఎక్కువే ఉంటుంది కానీ మనం తగ్గించేసుకుందాం, 1% అనుకుందాం. మొత్తం కలిపితే అదొక 4, ఇదొకటి 5, ఇదొకటి 6% మొత్తం ఓట్లు తగ్గించాయి అనుకుందాం. ఖచ్చితంగా 6 కంటే తక్కువ ఉంటుంది పర్సంటేజ్. మనం ఎగ్జాంపుల్గా ఒక 6 తగ్గించుకున్నాం. అప్పుడు ఎంత అవుతుంది? 44 అవుతుంది. 44% అంటే టీడీపీ 50% ఓటు బ్యాంకింగ్ పోల్ అయింది. అలాగే వైసీపీకి 44% ఓటు బ్యాంకింగ్ పోల్ అయింది. ఈ లెక్కన వైసీపీకి ఎన్ని సీట్లు రావాలి మీరు ఆలోచించండి. లాస్ట్ టైం టీడీపీకి 44% ఉన్నప్పుడు 23 సీట్లే వచ్చింది. కానీ ఇంత వ్యతిరేకత ఉన్నా నేను కౌంటు పర్సంటేజ్ తగ్గించి చెప్పినా నేను 20 సీట్లు అంటున్నా. అదే 44%కి నేను వాళ్ళకి సీట్లు చెప్తున్నా, 20 నుంచి 25 సీట్లని. 20 కంటే కూడా తక్కువే వస్తుంది. వాళ్ళు మేకపోతే గాంభీర్యం చూపిస్తున్నారు, వాళ్ళకి అంత సీన్ లేదు. మీకు సర్వేలు మీకు అర్థం కావట్లా, మీకు సర్వేలు అర్థం కాలా, మీకు లెక్కలు అర్థం కావడం లేదు. వైసీపీ సీన్ అయిపోయింది, వైసీపీ పరిస్థితి అయిపోయింది. వాళ్ళకి 20 నుంచి తక్కువే వస్తుంది. నేనేదో పాపం పుణ్యం పోనీలని చెప్పి నేను ఇంకా 20 నుంచి 25 ఇచ్చాను. వాళ్ళకి అంత సీని లేదు. 20 నుంచి తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ 25 పెంచే అవకాశాలు లేవు. ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను చెప్పిన లెక్క చిన్న లెక్క, నేను పెద్ద అనలిస్ట్ను లేకపోతే పెద్ద మేధావిని నేను చెప్పలేదు కానీ నాకు తెలిసిన ఒక చిన్న లెక్క చెప్తున్నా. ఒక్కసారి మీరు కూడా ఆ లెక్కని కంపేర్ చేయండి. నేను చెప్పిన లెక్కనే నేను ఇక్కడ 6% మాత్రమే తగ్గించడం జరిగింది. 6%. గతంలో 44% టీడీపీ ఉన్నప్పుడు 6% జనసేన, ఈ రెండు కలిపితే 50. అప్పుడు 50 ఉన్నప్పుడు టీడీపీ 50 ఉన్నప్పుడు వైసీపీ 50. గతంలో అదే లెక్క అనుకుందాం మనం, అదే లెక్క. ఆ 50లో నేను ఈ 6% తగ్గిస్తే 44%. 44%లో ఎన్ని ఓట్లు వస్తాయి మీరే చూసి నాకు కామెంట్ చేయండి. జై హింద్.